సో దుర్గాజీ గారు మీరు రంగస్థలం నుంచి ఫాలో అవుతున్నారు సుకుమార్ గారిని. సుకుమార్ గారితో మీ ఎక్స్పీరియన్స్? సుకుమార్ గారి ఎక్స్పీరియన్స్ అంటే రంగస్థలం నేను గట్టిగా ట్రై చేశాను అప్పట్లో. లాస్ట్ సినిమా అయిపోతుంది అనగా ఆ టైంలో నాకు అదే గుమ్మల ప్రవీణ్ గారు అని చెప్పేసి డిపార్ట్మెంట్లో ఆయన ఉన్నారు, అసోసియేట్ డైరెక్టర్ అయినా. ఆయన దగ్గరికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. ఆయన ఈస్ట్ గోదావరి స్లాంగ్ కాబట్టి ఆయన ఓకే చేశారు. బట్ నీ ఏజ్కి అయితే క్యారెక్టర్ లేవు, ఓకే కొంచెం బాధపడక మరి ఓకేనా అన్నారు. ఓకే సార్ అన్న. కాకపోతే సినిమా అయిపోతుంది న్యూస్ వచ్చినప్పుడల్లా మనకి లోపల ఆగేది కాదు అసలు. రంగస్థలం అంటే చాలా అంటే రామ్ చరణ్ గారు పక్కన చేయాలని కోరుకుంటారు కదా అందరికి. సరే అని చెప్పేసి నేను ట్రై చేసి ఒకసారి రమ్మన్నారు ఆయన ప్రవీణ్ గారు, ఆ డైరెక్ట్ షూట్కి రమ్మని చెప్పేసి అంటే షూట్కి వెళ్ళా. అప్పుడు ఆ ట్రావెలింగ్ అలా జరుగుతూ మళ్ళీ ఆడిషన్లు పెట్టారనమాట. అప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ చేసేటప్పుడు సుకుమార్ గారు చూశారు. అప్పుడు ఆయన క్యారెక్టర్ అది క్యారెల్ సీన్ ఉంటుంది కదా, ఏ ఊర్ర మీద అంటే మాది పెదపడ నెబ్బుచ్చినారు పొలం, ఆ సీన్ చేశాను. ఆయన సీన్ చేసేటప్పుడు కూడా సుకుమార్ గారు ఎలా అంటే వెంటనే ఆర్టిస్ట్ వెళ్ళిన తర్వాత రే ఎవరు ఆర్టిస్ట్ సార్ నేను సార్ అన్న. అప్పుడు నా మీద చేయి వేసి పక్క తీసుకెళ్ళి అప్పుడు రే బాగా చూసుకోరు సీన్ బాగుంటుంది అన్న. సరే సార్ అన్న డైలాగ్లో అప్పుడు చెప్పించి అక్కడ నుంచి జర్నీ ఆయనతోటి. ఎలా అంటే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మనం అంత ముందు భయపడుతుంటాం, అమ్మో అంత పెద్ద డైరెక్టర్ మనం సీన్ చెప్తాం మీద చేసినప్పటికీ కొంచెం ఆల్మోస్ట్ మొత్తం భయం అంతా ఎగిరిపోయింది నాకు. భయం అంతా ఎగిరిపోయి ఫ్రీగా వెళ్ళిపోయింది నేను మొత్తం. ఓకే అనుకున్నా. అక్కడ సీన్ చెప్పారు, రామ్ చరణ్ గారితో చేశాను, చాలా బాగా వచ్చింది అన్నది. అక్కడ నుంచి జర్నీ పుష్ప 1, పుష్ప 2 అనమాట. పుష్ప 2లో ఏమన్నా మెమోరీస్? పుష్ప 2లో మెమరీసే అంటే నేను పుష్ప ఆయన రంగస్థలంలో చూసినప్పటి నుంచి పుష్ప 2 చేసినప్పుడు ఆయన బ్రెయిన్ కూడా ఎప్పుడు చేంజెస్ లేదండి. ఎంత కోల్డ్ హార్టెడ్గా ఉంటాడు ఆయన. పుష్ప 2 వరకు కూడా అదే చూసాను నేను. అంటే శిఖావత్ గారు అంటే కూలీ గెటప్ లో వచ్చినప్పుడు మీరు ఆ సీన్ లో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ జరిగిందని విన్నా నేను. అంటే కరెక్ట్గా నాకు పాప పుట్టిందండి నాకు అక్కడ. ఎలా అంటే